హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ హరీష్. వెల్కమ్ టు సెల్ఫీ హోమ్స్. ఈ వీడియోలో మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి 115 స్క్వేర్ యార్డ్స్ 115 గజాల G+1 హౌస్ అండి. కేవలం మనకి 75 లక్షలు మాత్రమే కోట్ చేస్తున్నాము. చుట్టూ హౌసెస్ అయితే ఉన్నాయండి. చూస్తున్నారు కదా, హౌస్ ఎలివేషన్స్ కానీ చుట్టూ హౌసెస్ కానీ చాలా అంటే చాలా బెస్ట్ క్వాలిటీతో చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేసినటువంటి ప్రాపర్టీ అనమాట ఇది. G+1 హౌస్ తక్కువ బడ్జెట్లో కావాలి, పైగా మెయిన్ రోడ్కి నియర్గా కావాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ హౌస్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. చుట్టూ చూస్తున్నారు కదా, హౌసెస్ అయితే మొత్తం ఫిల్ అయిపోయాయండి. ప్రజెంట్ ఈ ఒక్క హౌస్ మాత్రమే సేల్కి అయితే ఉంది. లోపలికి వెళ్ళి ఎలివేషన్ ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా బ్రైట్ కలర్స్తో చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయండి. ఓకేనా, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. కిచెన్ కానీ హాల్ కానీ కొంచెం హాల్ అయితే చిన్నగా కనిపిస్తుంది, బట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి డెఫినెట్గా ఈ హౌస్ చాలా బాగుంటుందండి. ఓకేనా, చూస్తున్నారు కదా, మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కొంచెం సపోర్ట్ చేయండి. డెఫినెట్గా మీకోసం నేను మంచి ప్రాపర్టీస్ని తీసుకొస్తాను. ప్రజెంట్ అయితే ఒక కామన్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇదైతే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది కొంచెం చూస్తున్నారు కదా, ఇది కూడా మంచి సైజుతో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఉంది. ఫాల్ సీలింగ్ లైట్లు కూడా సెటప్ చేసినారు. అట్ ద సేమ్ టైం మనకి స్టోర్ రూమ్ కూడా ఉందండి. ఇది కొన్ని పైన ఉన్నది స్టోర్ రూమ్ అనమాట. ఓకేనా, అదేవిధంగా చూస్తే ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళి చెక్ చేసుకుందాం. చూడండి, మాస్టర్ బెడ్రూమ్ కూడా చూపిస్తున్నాను మీకు క్లియర్గా. కింద పైన ఏ విధంగా అయితే కన్స్ట్రక్షన్ చేశారో G+1 4 BHK సేమ్ బెడ్రూమ్ సైజులో అయితే ఉంటాయండి పైన కూడాను. ఇది కొన్ని చూస్తున్నారు కదా, కింద ఏ విధంగా అయితే బెడ్రూమ్స్ అయితే వస్తున్నాయో పైన కూడా సేమ్ అదే ప్యారలల్గా అయితే బెడ్రూమ్ సైజెస్ అయితే వస్తాయి. మనకు మారేదల్లా కేవలం హాలు మాత్రమే మారుతుందండి. ఓకేనా, కింద మనకి కార్ పార్కింగ్ ఇస్తున్నారు కాబట్టి పైన ఇంకా స్పేషియస్గా అయితే వస్తుంది. ఓకేనా, ఇవన్నీ కూడా మీకు మెయిన్ రోడ్కి చాలా అంటే చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్రాపర్టీ అండి. చూస్తున్నారు కదా, ఇంకొకసారి చూపిస్తాను చూడండి, హాల్ కానీ ఇవన్నీ. ఓకేనా, ఇప్పుడు మనం పైకి వెళ్ళి కూడా చూద్దాం ఒకసారి. కింద కూడా ఒకటి వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి ఇది 115 గజాల ప్రాపర్టీ అండి. ఓకేనా, నాకు తెలిసి ఇంతకన్నా తక్కువ బడ్జెట్లో మీకు ఎక్కడ కూడా ప్రాపర్టీ దొరకపోవచ్చు. 115 గజాల ప్రాపర్టీ 75 లక్షలు కోట్ చేస్తున్నాము. ఇది ఫైనల్ రేట్ అయితే కాదండి, స్లైట్లీ నెగోషియేషన్ అయితే ఉంటుంది. మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే మాత్రం డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను వినండి, ఈ ప్రాపర్టీ వెరీ వెరీ అర్జెంట్ సేల్ ఉండడం వల్ల మీకు ఈ రేట్కి అయితే పెట్టడం జరిగింది. ఓకే, చూస్తున్నారు కదా, హాల్ అయితే చూడండి ఎంత పొడుగు అయితే వస్తుందో. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా చాలా అందంగా అయితే ఉందండి. చిన్న ఫ్యామిలీస్కి పైగా రెంటల్ ప్రాపర్టీ కావాలి, ఖచ్చితంగా మేము రెంట్తో ఉండాలి అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ ప్రాపర్టీ అయితే చాలా అంటే చాలా బెస్ట్ అయితే ఉంటుంది. రెంటల్ ఇన్కమ్ కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రాపర్టీని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ హౌస్కి సరౌండింగ్ ఏరియాలో హాస్పిటల్స్ కానీ, షాపింగ్ కాంప్లెక్స్లు కానీ, మార్కెటింగ్ ఏరియాస్ కానీ, మెడికల్ షాప్స్, కిరాణా, జనరల్ స్టోర్స్ ఇవన్నీ ఉన్నాయండి. పైగా ఇది ఒక సెమీ గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉంటుంది ప్రాపర్టీ. ఇది కొంచెం చూస్తున్నారు కదా, పైన కూడా ఏ హౌస్కి కూడా డిస్టర్బెన్స్ అయితే ఉండదండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా చుట్టూ కూడా హౌసెస్ అయితే ఉన్నాయి. ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు. పైన కూడా వెంటిలేషన్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. ప్రస్తుతానికి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉందండి. ప్రజెంట్ మనము ఈసీఎల్ దగ్గర బండ్లగూడ అనే ఏరియా అయితే ఉంది, ఆ ఏరియాలో అయితే ఉన్నామన్నమాట. ఓకేనా, మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కొంచెం సపోర్ట్ చేయండి. నేను డెఫినెట్గా ఈ హౌస్ని మీకోసం అయితే తీసుకొచ్చాను. ఇంకా మంచి మంచి హౌసెస్ కూడా మన దాంట్లో ఉన్నాయి. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అన్ని ఫేసింగ్లోనూ ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి. మీకు ఎలా కావాలనుకున్నా కూడాను ప్రీ బుకింగ్ మీద నేను కన్స్ట్రక్షన్ అయితే చేసిస్తాను. ఓకే, చూస్తున్నారు కదా, ఇటువంటి మంచి మంచి హౌసెస్ కోసం మరిన్ని మంచి వీడియోల కోసం మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.